హలో అండి, వెల్కమ్ టు రాహిత్య రెసిపీస్. ఈరోజు మన వీడియోలో ఈజీగా చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ఇంట్లో బ్యాచిలర్స్ కానీ ఎవరైనా మన ఇంట్లో రెసిపీస్ ఏమైనా నాన్ వెజ్ రెసిపీస్ అప్పటికప్పుడు కావాలంటే ఇలా ఈజీగా చేయొచ్చండి మనం. ఇంకోండి, నేను ఇప్పుడు 1/2 kg చికెన్ తీసుకున్నానండి. దీంట్లోకి 1 స్పూన్ పసుపు యాడ్ చేశానండి. 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. 2 స్పూన్స్ కారం మీకు తక్కువ అనుకుంటే తక్కువ 1 స్పూన్ వేసుకోవచ్చండి. లేదా నేను కారం ఎక్కువ తింటామంటే ఎక్కువ వేసుకోవచ్చండి. 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. తగినంత ఉప్పు అండి. నేనైతే 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. 1 స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నానండి. హోమ్ మేడ్ చికెన్ మసాలా అండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. కొంచెం కర్డ్ వేస్తున్నానండి. 1 స్పూన్ వేసాను. కొంచెం కర్డ్ వేసి ఇప్పుడు మొత్తం ఇదంతా కలిపి మనం నీట్గా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేస్తానండి. ఇందులోకి కారం ఉప్పు అన్నీ కూడా నీట్గా కలిసే వరకు కూడా మిక్స్ చేయాలి. చూడండి, కొంచెం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మంచి స్మెల్ కోసం పుదీనా వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి అందులో యాడ్ చేస్తున్నానండి. ఒక నిమ్మకాయ పిండుతున్నానండి. ఇందులో నిమ్మకాయ చెక్కని పిండాను. ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా మిక్స్ చేస్తున్నానండి. నీట్గా మొత్తం ఉప్పు కారం అన్నీ పట్టాలండి. ఇది ఇప్పుడు మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. నెక్స్ట్ బాణీ తీసుకున్నానండి. అది 1 అవర్ కాదు 2 అవర్స్ లేదంటే 1/2 అవర్ కూడా పెట్టుకోవచ్చండి. మీకున్న టైం బట్టి పెట్టుకోవాలండి. చూడండి, ఇందులో 3 స్పూన్స్ ఆయిల్ పోసాను. 1 స్పూన్ నెయ్యి పోసానండి. మంచి టేస్ట్ వస్తుందండి నెయ్యి వేసుకుంటే. ఆయిల్ నెయ్యి మిక్స్ చేసి వేసుకోవాలండి. దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలు ఇందులో వేసానండి. కొంచెం సాజీరా, ఆరు పచ్చిమిరపకాయ ముక్కలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా నీట్గా వేగాలండి. పచ్చిమిరపకాయ ముక్కలు చూసారా, నేను చిన్న చిన్న ముక్కల కింద కాకుండా ఎలా కట్ చేశానో. అవి తినడానికి కూడా బాగుంటాయండి. బాగా వేగితే అందులో కలుపుకొని తింటారు చాలామంది ఇష్టంగా కూడా. ఇవి అలా వేగుతూ ఉండాలండి. కలపాలి మనం ఒకసారి. లోపు అది ఇవన్నీ అవేలోపు మనం అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. అలా ముందు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి ఉప్పు కారం గరం మసాలా అన్నీ కూడా ముక్కకు పట్టి మంచి టేస్టీ వస్తుందండి. ఇలా చేయడం వల్ల మంచి రుచిగాను ఉంటుంది. చాలా ఈజీగా కూడా మీకు అయిపోతుందండి. చూడండి ఎలా ఎగుతున్నాయో. కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. చూడండి, మిక్స్ చేస్తున్నాను. తర్వాత ఒక 5 ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నానండి. అంటే ఉల్లిపాయలు సరిపడా మీకు ఆనియన్స్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఆనియన్ బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 1/2 స్పూన్ వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్లో వేసేసుకున్నాం కదండి ముందే. మళ్ళీ ఎక్కువైనా టేస్ట్ బాగోదు, అందుకని. ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసుకున్న పేస్ట్ ఏదైతే మనకు ఉందో చికెన్ ఇందులో యాడ్ చేస్తున్నానండి. చూడండి, నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. నేనైతే ఒక 15 మినిట్స్ ఉంచాను అంతేనండి. ఎందుకంటే మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు, నాకు అంత టైం లేదు కాబట్టి నేను ఇవన్నీ పట్టాలని చెప్పేసి ఒక 15 మినిట్స్ ఉంచానండి. మీరు ఎంత టైం అయినా ఉంచుకోవచ్చండి. అంత టైం పెట్టుకునే టైం లేదు, డైరెక్ట్గా వేసేసుకుంటామన్నా నో ప్రాబ్లం. కాకపోతే మనకు ఫ్రిడ్జ్లో పెట్టడం మూల ముక్క బాగా నీళ్ళు పీల్చుకొని బాగుంటుంది టేస్ట్. చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టానండి నేను. ఎందుకంటే నాకు టైం లేదు కదా, ఫ్రిడ్జ్లో పెడితే నీట్గా బాగా వస్తుందండి. ఇదిగోండి, ఇప్పుడు బాగా వేగే వరకు కూడా మనం మూత పెట్టుకుని ఉంచుకోవాలి. చూడండి, 15 మినిట్స్ తర్వాత దీంట్లో కొంచెం కారం యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ అందులో కూడా మనం కారం వేసాం కదా, ఇక్కడ ఒక 1 స్పూన్ కారం యాడ్ చేశాను మళ్ళీ నేను. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటర్ అంతా పీల్చుకుని ఉంటుంది కదండి, నేను వాటర్ వేయలేదు. ఆ వాటర్ అంతా కూడా వస్తుంది కదండి. ఇప్పుడు చూడండి, చికెన్ నుంచి వాటర్ ఎలా రిలీజ్ అవుతుందో.
ఇలా కొంచెం కొంచెంగా మనం చికెన్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. చికెన్ అడుగంటుకోకుండా నీట్గా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలండి. మాడిపోకుండా ఉండాలి. లో ఫ్లేమ్లోనే పెట్టాలి. చూడండి ఇప్పుడు చికెన్ ఎంతవరకు ఉడికిందో ఏంటో ఒకసారి మనం తీసి చూసుకొని ఎలా బాయిల్డ్ అయిందో 50 to 60% వరకు మనకి ఉడికిందండి. ఎప్పుడు కూడా చికెన్ ఇలాగే మూతపెట్టి నీట్గా ఉడకపెట్టుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు కూడా చికెన్ ఫ్రై మాడిపోకుండా మంచి టేస్టీగా ఉండేలా ఉండాలి. చూడండి మంచి కలరిష్గా కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేశానండి కొత్తిమీర. చాలా మటుకు చికెన్ ఫ్రై అనేది బాగా ఉడికిపోయిందండి. చికెన్ ముక్క నొక్కుకుని చూసుకుంటే మనకి చికెన్ ముక్క ఉడికిందా లేదా అనేది బాగా తెలుస్తుందండి. మళ్ళీ మూత పెట్టి ఒక 15 మినిట్స్ పెట్టానండి లో ఫ్లేమ్లో. చూడండి మంచి కలర్షిగా భలే ఉడికింది. చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి. చూడండి చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ఎవరైనా వచ్చినప్పుడు మనం చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు. ఇది బోన్లెస్ చికెన్ తీసుకుంటే ఇంకా బాగుంటుందండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయించుకొని బోన్లెస్ తీసుకోండి. అప్పుడు మంచి టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి. దీనికి ఎక్కువ ఆయిల్ పోసేసి అందులో వేసి చేసే టైప్ ఏం కాదండి. ఏదైనా మనం సాంబార్ పెట్టి ఇలా చికెన్ ఫ్రై పెడితే సరిపోతుంది. ఎవరైనా వచ్చినప్పుడు చాలా నీట్గా ఉంటుంది. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకుందామండి. వేపిన జీడిపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు వేపుతున్నాను. ఇందులో కూడా కొద్దిగా నెయ్యి, కొంచెం నూనె వేస్తానండి. ఒక 2 స్పూన్స్ నూనె వేస్తానండి. 1 స్పూన్ నెయ్యి వేయడం వల్ల మనకి చికెన్ ఫ్రై అనేది మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి నెయ్యి కరిగే వరకు కూడా ఉంచాలి. వెంటనే వేసేయకూడదు జీడిపప్పు. నెయ్యి కడిగి బాగా నూనె కూడా వేడెక్కిన తర్వాత అప్పుడు జీడిపప్పు మాడకుండా చూసుకోవాలండి. ఎప్పుడు కూడా జీడిపప్పు మాడిపోతే టేస్ట్ బాగోదు. నీట్గా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేపుకోవాలి జీడిపప్పు. చికెన్ ఫ్రై తింటున్నప్పుడు మధ్యలో జీడిపప్పు తగులుతూ ఉంటే మంచి టేస్ట్ వస్తుందండి. చూడడానికి కూడా మంచి గ్రానైట్ లుక్ వస్తుంది. బాగుంటుంది. చూడండి ఎలా వేగుతుందో జీడిపప్పు. అలా వేపుకోవాలండి. ఆ కలర్లో వచ్చే వరకు కూడా వేపుకోవాలి. బాగా మాడిపోయినా దాని టేస్ట్ మారిపోతుంది, బాగోదు. మరి ఎక్కువ జీడిపప్పు కూడా అవసరం లేదండి. మన చేత్తో ఒక గుప్పుడు జీడిపప్పు తీసుకున్నాను నేనైతే. చూడండి ఇది బాగా వేగిపోయింది. ఇంకా ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి చికెన్ ఫ్రైలో యాడ్ చేస్తున్నాను. చూడండి చికెన్ ఫ్రైలో వేసేస్తున్నాను ఈ జీడిపప్పుని. తర్వాత కొంచెం జీడిపప్పు తీసుకొని మళ్ళీ అందులో కారం యాడ్ చేసి వేపుతానండి. ఎందుకంటే జీడిపప్పుకి కారం ఉప్పు కలిపి పెడితే ఇంకా బాగుంటుంది టేస్టీ. కొంచెం అలాగా కొంచెం ఇలాగా యాడ్ చేసి వేస్తానండి నేను. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. విడిగా ఒక్కొక్క జీడిపప్పు తీసుకుని మనం తిన్నా అటు ఇటు వెళ్తూ చాలా బాగుంటుంది టేస్ట్. ఇది కూడా వేగిన తర్వాత అందులో మనం యాడ్ చేసుకుంటామండి చికెన్ ఫ్రైలో. చూడండి ఎంతో ఈజీగా రుచికరంగా చికెన్ కర్రీ రెడీ అయ్యింది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. దీంట్లో ఆయిల్ అది కూడా మనకి ఎక్కువ అవసరం లేదు.
చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి చికెన్ కర్రీని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకసారి మీరు కూడా ఇలా తయారు చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.